నమస్తే DCN న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. అమలాపురంలో 4 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 2 వంతెనలకు శంకుస్థాపన. కాకినాడ రాజమండ్రి కంటే ధీటుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్న ఎమ్మెల్యే ఆనందరావు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకురి ఆదేశాలు. ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గా టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు నియామకం. హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు. కలవకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 4 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 2 వంతెనలకు ఎంపీ హరీష్ మాధుర్తో కలిసి ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన అమలాపురాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమన్నారు. ఆంధ్రావు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే ఆనందరావు అనే విధంగా 5 ఏళ్లలో అమలాపురం నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని తెలిపారు. 80 కోట్ల రూపాయల వ్యయంతో పట్టణంలో రోడ్ల విస్తరణకు ప్రతిపాదన సిద్ధం చేశామన్నారు. పంట కాలువలపై మరో 5 బ్రిడ్జిల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు ఆయన తెలిపారు. అందుకే ఈ రోజు ఈ 2 బ్రిడ్జిలకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నా వంతు నేను అలాగే కేంద్రం నుంచి ఉన్న సహకారంతో ఎంపీ గారు తీసుకుని, సీఎం గారి సహకారం తీసుకుని, డిప్యూటీ సీఎం గారి సహకారం తీసుకుని అమలాపురం పట్టణాన్ని కాకినాడ రాజమండ్రితో సమానంగా చేయడమే మనందరూ కూటమి నాయకులు జయంతి రోజు. జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ మన అందరూ చేయడం ఒకటే చేయమేంటి, అమలాపురం అనేది కాకినాడ కంటే రాజమండ్రి అంటే అందంగా తయారవ్వాలి. భవిష్యత్తులో 5 సంవత్సరాలు అనేది మన ఎజెండాగా ఉండాలా. అందుకే పట్టణ ప్రజలను కోరుతున్నాను, నియోజకవర్గ నాయకులను కోరుతున్నాను, ప్రజలను కోరుతున్నాను, అభివృద్ధి విషయంలో అందరూ సహకరించాలా. ఈరోజు చూసుకోండి, ఎక్కడ చూసినా ఇరుకు రోడ్లు మనకి, ఇవన్నీ సరిచేయాలి కాబట్టి కోరుతున్నాను. అలాగే పార్టీ నాయకులను కోరుతున్నాను, అమలాపురం అభివృద్ధి చెందాలి, రాజమండ్రి కాకినాడ సమానంగా అమలాపురం చెందాలని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మాటిస్తున్నాను నేను, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే రోజుకి మళ్ళీ కాపా కట్టేటప్పటికి ఇంకొక 3-4 బ్రిడ్జిలు మనం కట్టబోతున్నాం. గవర్నమెంట్ ల్యాండ్ వరకు దాన్ని తీసుకున్నారు, అంకేతం వెడల్పు వచ్చింది. ఇప్పుడు సొంత ల్యాండ్, సొంత బిల్డింగ్లు కట్టాలి అంటే మనం వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి మనం చేయవలసి పడుతుంది. కాబట్టి అది అసాధ్యమేమో చూసుకుని వస్తే మన దగ్గర అంత డబ్బు సేకరించి సత్తా ఉందా లేదా మనం చూసుకుని కాంపెన్సేషన్ సహకరిస్తారు. లేదంటే వాళ్ళు మన మీద మళ్ళీ నిందలు వేస్తారు. కాబట్టి అది జాగ్రత్తగా ఆలోచించి ఏదైనప్పటికీ అమలాపురం గతంలో పోల్చుకుంటే ఈవేళ థిక్కెస్ట్ పాపులేషన్ అయిపోయింది. దాని తగ్గట్టుగా రోడ్లు లేవు. ఎప్పుడు చూసినా ఇక్కడ సాయంత్రం 5 అయ్యేటప్పటికి బ్లాక్ అయిపోతుంది ఈ రోడ్లన్నీ కూడా. అలాగే వీటిలో కూడా చాలా మందికి అసలు అవగాహన లేదు. రోడ్ల మీద ర్యాంపులు పెట్టేసి ఇష్టమైనట్టు ఇళ్లు నిర్మాణం చేసుకున్నారు. అధికారులు చూసి చూడనట్టు, మున్సిపల్ అధికారులు చూసి చూడనట్టు వదిలేయడం వల్ల ఈవేళ విశాలంగా ఉన్న రోడ్లు, లారీలు సునాయాసం వెళ్ళి రోడ్లన్నీ కూడా ఈవేళ ఆటో కూడా వెళ్ళిన పరిస్థితుల్లో ఈ రోడ్లు మనం తయారు చేస్తున్నాం. మనకు వల్లే తప్పులు చేసి ప్రభుత్వం తర్వాత నిందిస్తా ఉన్నాం. అడిషనల్ గా ఒక బ్రిడ్జ్ వంతెనని కట్టడం జరుగుతుంది. చాలా వరకు ఇది ఏకైక నిర్ణయం. ఎందుకంటే కూడా 7 బ్రిడ్జ్లు మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ సమస్య సాయంత్రం అవుతే కూడా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మిగతా 6 నియోజకవర్గాల నుంచి కూడా అందరూ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ రావాలనే ఆలోచనలు ఉంటాయి. కలెక్టరేట్లోని అనేక పనులు ఉంటాయి. ఇవన్నీ ఉన్నా సరే వారు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఇక్కడ మనం ఒక అడిషనల్ బ్రిడ్జ్ను మనం ఏర్పాటు చేసుకుంటే చాలా వరకు ఈ ట్రాఫిక్ సమస్య అనే పరిష్కారం కలుగుతుంది. దాని గురించి మనం ఇక్కడ ఈ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా సరే, ఇక్కడ ఉన్న ప్రజలకి ఏదైనా ఇబ్బంది, ప్రజలు ఉన్న వాళ్ళ ఆస్తులైనా సరే వాటితోని ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి నాయకులు అందరూ కూడా బాధ్యత తీసుకుని వాళ్ళతో మాట్లాడుతూ, అలాగే వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది కలిగించకుండా వాళ్ళకి తోడుగా ఎక్స్క్యూషన్ అమౌంట్ అయినా సరే, నష్టపరిహారం అయినా సరే, వీటినన్నింటినీ కూడా మనము ఇచ్చుకుంటూ మన బాధ్యత తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళడం జరిగింది. మేము ఒక ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వాన్ని రేపన్నాడు ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి చేయాలని చెప్పి
ఈ ప్రాంతాన్ని రేపన్నాడు మనము నేషనల్ హైవే అయినా సరే, రైల్వే ప్రాజెక్ట్ అయినా సరే, అనేక అవన్నీ కూడా ఎప్పుడెప్పుడు నుంచో 2002 నుంచి కూడా ఆగిపోయి ఉన్నాయి. అన్నిటినీ కూడా ఏదో ఒక విధంగా ఆగిపోతూ ఉన్నాయి. కానీ ఈసారి మనము ఈ 5 సంవత్సరాల్లోని ఇవన్నిటినీ పరిష్కారం చూపించాలి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కడప సభాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆప్కాబ్ చైర్మన్గా ఏలూరు జిల్లా ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు నియమితులైన విషయం విదితమే. ఏలూరు జిల్లా డీసీసీబీ చైర్మన్గా కూడా గన్ని బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భీమడోలులోని గన్ని కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచి హర్షం వ్యక్తం చేశారు. గన్నిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ సామాన్యుడైన తనకు ఇంత గొప్ప పదవిని ఇచ్చిన సీఎం చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆప్కాబ్ చైర్మన్, జిల్లా డీసీసీబీ చైర్మన్గా శక్తివంచన లేకుండా కృషి చేస్తారని గన్ని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు గాని, జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం నారా లోకేష్ బాబు గారు గాని, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు గాని, వీరందరి నేతృత్వంలో సంవత్సరం క్రితం కూటమి తరపున ఎన్నికల్లో పోటీ చేసి అందరం కూడా బ్రహ్మాండంగా విజయం సాధించినటువంటి సందర్భంలో మరి కొన్ని సీట్లు జనసేనకి కేటాయించిన సందర్భంలో మాలాంటి వాళ్ళందరూ కూడా అప్పుడున్న పరిస్థితిలో అందరూ కూడా సర్దుకొని మేము సీట్లంతా కూడా మరి పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటను ప్రోత్సహించి పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భానికి ఇది ప్రతిఫలం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ రోజు నాకు ఇచ్చిన పదవి మరి నేను ఎంతో చిన్నవాడిని అయినా సరే మరి ఒక రాష్ట్ర వ్యాప్తంగా అప్కాబ్ చైర్మన్ అంటే ఒక బ్రహ్మాండమైన పదవి. ఆ పదవి నాకు ఇచ్చినందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ బాబు గారికి కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఖచ్చితంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పనిసరిగా నా శక్తికి మించి పనిచేసి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకులందరి సహాయ సహకారాలతో ఖచ్చితంగా నాకు ఇచ్చినటువంటి పదవిని న్యాయం చేయడానికి నా శక్తికి మించి పనిచేస్తానని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు నాకు ఏలూరు డీసీసీబీ చైర్మన్ గాను, అలాగే ఏపీ అప్కాబ్ చైర్మన్ గా నన్ను ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి తిరుపతి జిల్లా చెల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం నరసింహస్వామి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి నామస్మరణ చేస్తూ మాడవీధి దివోత్సవంలో పాల్గొన్నారు. శ్రీహరి నీకై అవతరించినవాడు, నీ విన్నపమునే మన్నించగలడు. శాంతి భవని ప్రార్థించు నాయన. శ్రీ మాలిని మందిర భక్త మందార త్రైలోక్య సమ్మోహనాకార ప్రేమావతార జగన్నాథ లోకాధినాథ దేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్య అనుగ్రహ పరిపూర్ణత కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తు. శ్రీ ఆదిలక్ష్మీ చంద్రలక్ష్మీ సమేత
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు ఆకాంక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదామిరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 44వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు స్వామివారిని దర్శించుకున్నారు. దొడ్డనపూడి గ్రామానికి చెందిన శ్రీమాన్ సుదర్శనం మాధవ్ శ్రీనివాస్ బ్రహ్మత్వంలో అర్చక స్వామి పెద్దింటి రామగోపాల్ ప్రదక్షిణలో ధ్వజారోహణ, ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవ అనంతరం తీర్థప్రసాదాలు వినియోగం జరిగాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.